భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఐఏఎస్ సాధించిన రేకుల్వార్ శుభం గౌడ్ను సన్మానించిన మోగ్దెబ్బ రాష్ట్ర కమిటీ. కర్ణాటక అక్రమ మద్యం విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులు నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. వరంగల్ నగరంలోని కేఆర్ గార్డెన్స్ లో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టుభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు. నరేంద్ర మోడీ విద్యార్థులకు, యువకులకు మరియు వివిధ కుల సంఘాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఇవాళ భారతదేశంలో మేకింగ్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు సాగుతున్నారని, కావున ప్రతి ఒక్క గ్రాడ్యుయేటర్ మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణ్ కోరారు. ఇంత పెద్ద ఎత్తున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా వివేకంగా ఆలోచన చేసి విద్యావంతులు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఈ ఎన్నిక అనేది ఎందుకు సంభవించింది? ఈ ఉప ఎన్నిక ఎవరి వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. మీరందరూ విశ్వసించి నమ్మి ఓటేసి మీ సమస్యలకు పరిష్కారం కావాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి అభ్యర్థిని కనిపిస్తే మన సమస్యలు పరిష్కారం కాకుండా విద్యార్థులు, నిరుద్యోగులైతే స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ లేదా నోటిఫికేషన్, డిఎస్సి నియామకాలు, ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ కూడా నిబంధనగా మారేటువంటి 317 జీవో లాంటివి కూడా మార్చి వేస్తారని, ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పథకాలు ప్రభుత్వం ద్వారా తీసుకొస్తారని, ఆరోగ్య భద్రత కల్పిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మిమ్మల్ని నద్దేట ముంచి ఇవాళ అధికార దాహంతో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి మీ ప్రయోజనాలన్నీ కూడా పదంగా పెట్టినటువంటి పార్టీ, అటువంటి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మోసపోతారా? మీరు ఆలోచించండి. 6 సంవత్సరాలు కలిగితే ఎందుకు ఇవాళ పదవి వ్యామోహంతో ఇంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు గెలిపిస్తే మోసం చేసినటువంటి ఇవాళ అభ్యర్థిగా ఏదైతే బరిలో ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చిందో, దేశంలో గ్యారెంటీలు, ఉచితాలు, లేదా రైతుల రుణమాఫీ, మరి పట్ల మీద బోనస్, నిరుద్యోగ టీచింగ్, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్, స్కాలర్షిప్స్, ఫీజులు కూడా పరిష్కారం కాకుండా 7 దాటిన తర్వాత విధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అందరికీ అన్ని ఉచితమని చెప్పి ఎన్నికల తర్వాత కొందరికి మాత్రమే కొన్ని ఆంక్షలు, షరతులు, వాయిదాలు, ఈ ప్రభుత్వం కేవలం వాయిదాల ప్రభుత్వంగా మారిపోయింది. వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. మన దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి, పేదల యొక్క సంక్షేమ పథకాలు, లేదా యువకుల కోసము, విద్యార్థుల కోసము, నిరుద్యోగుల కోసము ఏ రకమైనటువంటి ఇవాళ వారు పథకాలు ప్రవేశపెట్టారో
మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఎక్కడ ఉపాధి ఎక్కడని వారు కళ్ళు చూడలేని కబోర్లుగా నోరుండి మాట్లాడేటువంటి ఈ వ్యక్తులు ఈ అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ఈ యొక్క యువత కోసం పెట్టినటువంటి ఈ పథకాలు ఇవాళ దేశంలో 10 సంవత్సరాలనే 1,00,000 పైగా స్టార్టప్స్ ఇవాళ యువత ప్రారంభించారంటే ఆల్మోస్ట్ 3rd లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇవాళ భారతదేశంలో. మీరు చూసారు ఒక సంవత్సరం కాలంలో నిన్న ఏ రకంగా 1,00,000 పైన ఉద్యోగాలు రైల్వేలు, మిలిటరీలు అభివృద్ధిని మోదీ గారు ఈ 10 సంవత్సరాలు చేసి చూపించి మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో శనివారం ఎమ్మెల్సీ స్వతంత్రమైన తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగ పట్టుభద్రులను పూర్తిగా మోసం చేశాయని ఆరోపిస్తూ ఎన్నికల మేనిఫెస్టోను చూసి ప్రతి ఒక్క పట్టుభద్రుడు నన్ను ఆదరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి నష్టపోయానని తెలుపుతూ ప్రధాన పార్టీల నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్రల గురించి పట్టుభద్రులందరికీ తెలిసేనని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కేవలం నా వల్లే పరిష్కారం అవుతాయని పేర్కొంటూ పట్టుభద్రుల నన్ను ఆదరించి ఆశీర్వదించి రాష్ట్ర శాసన మండలికి పంపినట్లయితే ఉద్యోగ, నిరుద్యోగ మరియు వివిధ సంఘాల పక్షాన పోరాడే ప్రజా గొంతుకనైతానని అన్నారు. బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు చెప్తున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను, నష్టపోయినాను. ఈరోజు ఒక సామాన్యునిగా మీ ముందుకు వస్తున్నా. రేపు మీకు సేవకున్నై ఒక కౌన్సిల్లో అడుగుపెట్టి మీ గొంతుకనై ప్రశ్నించేందుకు నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రధాన పార్టీలు ఈరోజు ఎమ్మెల్సీలో నిల్చుంటున్నారు. ఒకప్పుడు మనకు ఏంటంటే నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చేటువంటి పదవుల్లో కానీ ఏదైతే ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉంటాయో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ పోస్టులు అందించాలనేదే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ప్రత్యక్ష రాజకీయాల్లో మరియు ఇలాంటి నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాల్లో ఇచ్చే పదవులలో మళ్ళీ వారి కులాలను, ఆధిపత్య కులాలనే నిలబెట్టి ఈరోజు మనకు రావాల్సిన వాటాను గండికొడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ 42% బీసీలకు ఇస్తానని చెప్పి కులగణన చేస్తానని చెప్పి ఈరోజు మర్చిపోయింది. మహిళలకు 50% రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. మళ్ళీ గ్రామ స్థాయిలో జరగబోయే ఎన్నికల్లో, లోకల్ ఎన్నికల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎండగట్టాలంటే మనందరం కూడా మళ్ళీ సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు బీజేపీ మతతత్వ పార్టీగా మారిపోయి పూర్తిగా బహుజనుల మీద, మరో వర్గాల మీద దాడులు చేస్తూ తీవ్రంగా వారిని హింసించే రకంగా మారిపోయింది. ఒకవైపు రాజ్యాంగాన్నే లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ 10 సంవత్సరాల నియంత్రణ పాలనకు ప్రజలందరూ గోరిగట్టిండ్రు. ఇలాంటి సమయంలో మళ్ళీ వాళ్ళ అగ్రనాయకులు వచ్చి కేవలం ఎమ్మెల్సీ కోసం, అది ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చేది కాదు, పోయేది కాదు, కానీ కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం లక్షల రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రజల ప్రలోభాలను గురి చేస్తూ మీటింగ్లు పెట్టి వాళ్ళను ఇవాళ దారుణంగా వాడుకుంటున్నాం. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, తీర్మాన్ మల్లన్న గారిని, మన రాకేష్ రెడ్డి గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని, మీరు డబ్బులు పంచకుండా గెలిచే సత్తా ఉంటే రండి. మీరు పెద్దల సభలో పోయే గౌరవం ఉండాలంటే డబ్బులు పంచకుండా ప్రజల కోసం పోరాడే తత్వంతో రండి తప్ప ఈ డబ్బులు పంచుతూ ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంచుకుంటూ మీరు డబ్బులు పంచుతున్నారని మా అందరికీ సమాచారం అందింది. మీరు ఇలాంటి ప్రలోభాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తే మీరు పదవులలో కాదు కదా, మీరు మట్టుకొట్టుకోబోతారు, జాగ్రత్త అని చెప్తున్నాను. ఇంకొకటి 7,200 అనే ఒక సిద్ధాంతంతో బీసీల సామాజిక వర్గం అని, ఈ తెలంగాణకి నేనే ఆల్టర్నేటివ్ అని వచ్చినటువంటి తీర్మాన్ మల్లన్న ఇవాళ జీవో 46ను రద్దు చేయాలని అడిగితే దాని మీద సమాధానం చెప్తలేడు. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న సిద్ధాంతాల మీద ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ప్రజలకు వివరించి ఆ తర్వాత ఓటు అడగమంటే ఇంతవరకు దాని గురించి దాటేస్తూ వెళ్తున్నాడు. తన స్వలాభం కోసం ఒకప్పుడు పేటీఎంలో 10 రూపాయలు ఏమని చెప్పి ఇవాళ కోట్లాది రూపాయల కార్లను కొనుక్కొని ఒక నియంతలాగా తయారై మరో కేసీఆర్ లాగా తయారవుతున్న ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ప్రమాదకరం. కౌన్సిల్లో పోయే హక్కు లేదు. ఆ బూతులు తిట్టే ఛానల్ తయారు చేసిండు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒకవైపు రాకేష్ రెడ్డి యూత్ను ఖరాబ్ చేసి వారిని మతం వైపు మళ్లించి ఏదైతే పార్టీ మీద దాడి చేస్తానని
ఒక 5 నిమిషాలు కిషన్ రెడ్డి గారు ఆదేశిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉండే ఫామ్ హౌస్ని కాలబెడతానని చెప్పి ఆనాటి ప్రజలను రెచ్చగొట్టిండు. మరి ఇప్పుడు నువ్వు అదే పార్టీలోకి పోయినావు, ఆ పార్టీ మీద దాడి చేసినావు, ఆ పార్టీ నాయకులు భూదందాలు చేస్తున్నారన్నావు. మరి వాళ్ళతో చేయగలిపి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఎందుకు ఆశపడ్డావో ప్రజలకు వివరించాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణకు మీరు ఏం చేసిండ్రు, ఇలాంటి నిధులు తెచ్చారు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో మీరు అన్నీ కూడా చెప్పిన తర్వాతనే మీరు ఎలక్షన్లో ఆ ఓటు అడిగే హక్కు ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరు కూడా కోరుకునేది ఒకటే, ఏ చరిత్ర తెలియనటువంటి అశోక్ సార్కి బీఎస్పీ పార్టీ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మహనీయుల చరిత్రను మేము కింది స్థాయి నుండి మేము ప్రచారం చేస్తూ నిరంతరం ఉద్యమాలు చేస్తూ మద్దతు కోసం రావడం జరిగింది. కేవలం స్వలాభాల కోసమే పార్టీలన్నీ కూడా వాళ్ళందరినీ మద్దతు తీసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి ఆలోచించండి. ఒకవైపు మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని గౌరవించాం, కానీ నిన్న వచ్చి బిట్స్ బిలానీలో చదువుకున్న ఒక మతోన్మాద ఆలోచన ఉన్న వ్యక్తిని గెలిపించాలని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించండి. వీళ్ళందరినీ ఎండగట్టే రోజు వచ్చింది. ఎమ్మెల్సీలో ఒక హక్కుల కోసం మాట్లాడే నాలాంటి ఒక నిరుద్యోగి, నాలాంటి ఒక సామాన్యుణ్ణి మీరు కౌన్సిల్కి పంపిస్తే ప్రజల గొంతుకనై అన్ని వర్గాల సంపన్న వర్గాల సమస్యల గురించి మాట్లాడతాను. ఒకవైపు ములుగు జిల్లా మంగంపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణంకు హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని 2వ యాదాద్రిగా పిలువబడే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని కోరుకున్నానని తెలిపారు. వచ్చే ఏడాది భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని మంత్రి సీతక్క అన్నారు. నియోజకవర్గం ములుగు జిల్లాలో మంగపేట మండలంలోని మల్లూరులో మరి కొలువుదీరినటువంటి అత్యంత పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా వేలాది మంది ప్రజల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ములుగు నియోజకవర్గ ప్రజలు, మంగపేట ప్రజలు, ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆ దేవుడి యొక్క దీవెనలతోటి మరి ప్రజాపాలన అందించేందుకు మా అందరికీ కూడా మరింత శక్తిని ఇచ్చి మరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మంచి కార్యక్రమాలకు దేవుడి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకోవడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న రీత్యా కొన్ని కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకోలేకపోయినాం. ఈసారి ఎలక్షన్ కోడ్ కూడా మరీ చాలా దారుణం. చాలా రోజులు, దాదాపుగా 3 నెలలు ఎలక్షన్ కోడ్ అనేది మార్చి 15 వస్తే మరి జూన్ 6వ తారీఖు తోటి ఎలక్షన్ కోడ్ ఎండ్ అవుతుంది. మరి ప్రభుత్వం, గత బీజేపీ ప్రభుత్వం చెప్తుంది మేము అన్ని ఆధునికమైన టెక్నాలజీ తీసుకొచ్చినామని. కానీ ఇప్పుడు ఆ స్వతంత్రం వచ్చిన కొత్తలో, అంటే ఈ దేశానికి మొదటిసారి 1951-52లో జరిగినటువంటి ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టైం తీసుకొని జరిగినటువంటి ఎన్నికలు. అప్పుడు ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చింది, మనం అన్ని కొత్త. కానీ గతంలో చూస్తే నెల రోజులలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఎలక్షన్ నిర్వహించింది. కానీ ఈసారి చూస్తే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు దాదాపుగా 3 నెలలు కోడ్ విధించడంతో ప్రజలకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడ్డాయి. వాస్తవానికి ఇట్లా కోడ్ ఉండడంతో అదేవిధంగా ఇక్కడ కూడా ఈసారి మేము చాలా ఘనంగా నిర్వహించుకోవాలని ఆశపడ్డాం. అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చిర్రు. స్థానికంగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసిర్రు. ఇంకా భవిష్యత్తులో దీని మీద ఈ యొక్క దేవుడి యొక్క విశిష్టతను బయటి ప్రపంచానికి మరింత తెలియజేయడం కోసం, అదేవిధంగా వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం యుద్ధ ప్రాతిపదికన
ఇక్కడ ఎలాంటి పనులు కావాలో అవన్నీ కూడా నిర్వహించుకొని భవిష్యత్తులో మంచి జాతరగా ఇంకా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టుభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు భారీ విజయాన్ని అందిద్దామని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కాంగ్రెస్ వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రామ్దాస్ నాయక్ శుక్రవారం వైరా ఠాగూర్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు ఉపాధ్యాయుల సమావేశంలో ప్రసంగించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టుభద్రులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రజా గొంతుకను చట్టసభలో వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ చేద్దామని అన్నారు. ప్రతి గ్రామంలో కమిటీగా ఏర్పడి క్షేత్ర స్థాయిలో పట్టుభద్రుల ఓట్లు అభ్యర్థించాలని కోరారు. నిరుద్యోగ సమస్యలపైన, గ్రాడ్యుయేట్ల సమస్యలపైన చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాం. హామీలకు అనుగుణంగా అనేక నిర్ణయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలకి ఉచితంగా బస్సు పాస్ సౌకర్యంగా బస్సు ఎక్కితే సమావేశానికి ఇందిరమ్మ రాజ్యం రావాలని, మోసం చేసిన కేసీఆర్ రెడ్డి పంపాలని, మన ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యేలో గెలిపించాలని కష్టపడి నన్ను ఎమ్మెల్యే చేశారు. ముందుగా మీ అందరూ కూడా పేరు పేరున సవిధంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మనం అంతా అన్ని విషయాలు చెప్పారు. ఏదైతే మన రవికుమార్ గారు చెప్పారో అన్ని సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం నన్ను ఎమ్మెల్యే చేసినందుకు నేను కూడా ఎక్కడ గంట నిద్రపోకుండా మీ పక్షాన నీమ్స్ హాస్పిటల్లో మీకు మీ కుటుంబాలకి 5 లక్షల రూపాయల లోపు ఏ జబ్బు వచ్చినా నేను దాన్ని ఎల్ఓసి ద్వారా, ఎల్ఓసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఎల్ఓసి ద్వారా మీరు రూపాయలు కట్టకుండా ముందే మీరు డబ్బులు అడగండి అనే పరిస్థితి మీరు ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత నాదని. ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇంకా మోసపోతున్న ఉద్దేశంతో మనం కేసీఆర్ ఉద్యోగాలు లేకపోగా చేసి రావడంలో అందరూ శక్తి వచ్చిన దీన్ని రేవంత్ రెడ్డి గారు కానీ ఈ జిల్లా నుంచి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు అందరం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కష్టపడ్డారు అనే విషయాన్ని గ్రహించి మీ అందరికీ చేయాలని చెప్పి సంకల్పంతో ఉందని మీ అందరూ అన్ని కాబట్టి నిరుద్యోగం పట్ల మీ అందరికీ చేయాలో ఎప్పటికప్పుడు పక్షాలు మొత్తం సమీరం ఈ పక్షాన పోరాటం చేస్తామని మనం చేస్తూ తీర్మానం వలన ప్రశ్నించే గొంతు ప్రతిసారి కూడా మన కోసం, మన పిల్లల కోసం, కోసం పోరాటం చేస్తుంది. కేసీఆర్ ఆయన కాబట్టి 3 నిమిషాలు పోటీ చేయడం తీర్మానం 20,000 ఓట్లు మునిగిపోయాయి. ఎందుకు మునిగిపోయాయి? ఓకే ఇదిగో ఓకే అని 20,000 ఓట్లు పోయినాయి. దయచేసి మీ అందరికీ ఒకటే పాట సిపిఎం, సిపిఐ,
కోదండరామ్ గారు ఎమ్మెల్యే పార్టీ బలపరిచిన తీర్మానం పార్టీ సపోర్ట్ చేస్తాడు. గెలుస్తాడు. ఆ గెలిచే వైరాగ్యం ఉన్నాయి. ఎట్లా 2,230 ఓట్లు. దయచేసి ఓట్లన్నీ కూడా తీర్మానం చేయండి, గెలిపియండి. మీ పక్షం పార్టీ ఇందిరాగాంధీ తెలిసిపోయాడు, మనందరి కోసం పోరాటం చేసి. కాబట్టి మీ అందరం కూడా పని అయిపోయింది. రానున్న పార్టీ కూడా అయిపోయింది. చిన్నదానికి పెద్ద అందరూ కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పేసి. మహిబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పట్టుభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసాల శ్రీమన్ వ్యవహరించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని పట్టుభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి పట్టుభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించినట్లయితే శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన పోరాడే గొంతుకైతాడని అన్నారు. ఈ ఉద్యోగాలు మాకు అర్థం చెప్పి బయటికి వెళ్ళకుండా ఉంటే ఇవాళ ఉద్యోగులు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి సార్, మా గౌరవం దెబ్బతింటారు సార్ మాట్లాడుతున్నారు. చివరికి వాళ్ళు పెట్టే ప్రతిపాదన ఏంటంటే ఉద్యోగులుగా మా బేసిక్ పే నుంచి అవసరమైతే ఈఎన్ చేసుకోవడం, మేమే డబ్బులు కడతాం, మీ డబ్బులు మాకు అక్కర్లేదని చెప్పినప్పటికీ కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ పాత బకాయి ఇవ్వలేదు, ఉద్యోగులకు వైద్యం అని చెప్తుంది. ఇవాళ జర్నలిస్టులు ఇక్కడ జర్నలిస్టులు కూడా వైద్యం చేయిస్తా అని చెప్పారు. జర్నలిస్టుగా కార్డు పట్టుకొని పోతే దవాఖానాలో బకాయిలు చెల్లిస్తాయని చెప్పి చెప్తారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పైసలు కూడా సంవత్సరం రాకపోతే వాళ్ళకు కూడా వైద్యం అందకపోతే ఇవాళ వస్తువులు కుదపెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వైద్యం చేసుకుని దొరకక వచ్చింది. ఇవాళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి చేతులు వస్తున్నాయి ప్రభుత్వానికి, కానీ పేదవాళ్ళ వైద్యానికి, ఉద్యోగుల వైద్యానికి, నా జర్నలిస్టు మిత్రుల వైద్యానికి మాత్రం డబ్బులు పేదడానికి చేతులు రాని ప్రభుత్వంలో ఉంది. మీరు అర్థం చేసుకోమని చెప్పుకోవటం. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని చెప్పి ఆనాడు క్యాబినెట్ తీర్మానం చేసేది కేసీఆర్. ఇవాళ 6 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు కూడా ఫిక్స్ కాలేదు. ఇవాళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పించి ప్రమాణంగానే చెప్పిండు, కానీ ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ సంస్థకు నెలకు 300 రూపాయల చొప్పున ఇచ్చే డబ్బులు ఇవ్వకపోతే జీతాలు కూడా సకాలంలో రాని పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ దివాళీ తీసే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ అంగన్వాడీ టీచర్ల గ్రామాల్లో ఇలా వాళ్ళే పిఎల్ఓలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. అంగన్వాడీ టీచర్లకి 18,000 రూపాయలు తెల్లారి ఇస్తా అని చెప్పి ఇంతవరకు 6 సంవత్సరాలు కూడా ఊసలేదు. చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచేకు రకాల పనులు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి 6 నెలలకే నిలిచిపోయాడు, 6 నెలలకే అబాస్పాలైపోయాడు. ఇంత తక్కువ టైంలో ప్రజల చేత చీకొట్టించుకునే ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పే పరిస్థితి. మీకు తెలిసిన గ్రామాల్లో అనేక సార్లు వచ్చిపోయిన వాళ్ళ గురించి ఏం చెప్పిండు? రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాను. ఆనాడే చెప్పిన నీ చేజమ్మ నుంచి కూడా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు తెలిసి చేస్తున్నావా ఈ సమస్య తెలియక చేస్తున్నావా అని చెప్పి అడిగినా, కానీ ఆనాడు పట్టించుకోలేదు. మొన్నటి దాకా ఆర్థిక మంత్రి ఉన్నాడు, అంతకుముందు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ కనుక నువ్వు చేస్తే శాశ్వతంగా రాజీనామా చేస్తా అని చెప్పి మన హరీష్ రావు గారు ప్రకటించాడు. మన ప్రజలు నమ్ముతుందని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రావని చెప్పి మన ఒక అబద్ధమాడు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు మాసంలో చేసి ఇస్తా అని చెప్పాడు. నేను బతికే ఉంటా ఆగస్టు మాసం వరకు, ఆయన కూడా బతికే ఉంటాడు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుందా కాదా? గతంలో ఏ ముఖ్యమంత్రి అయితే నంబర్ వన్ చెప్పిండో ఆ ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా చతికిల పడితే వెలకిల పడితే ఎన్నికల్లో మళ్ళీ గ్రామాలకు పోతే రైతులు తిరుగుబాటు చేస్తారని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్న పైసలు, ఇవాళ భూములు అమ్ముకున్న పైసలు తీసుకొచ్చి బ్యాంకులకు కడితే వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం రైతుల అసలు రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లించిన మాట వాస్తవం అవునా కాదా మీరు చెప్పమని చెప్పుకుంటారు. 1 లక్షనే చేయకపోతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే నమ్మనా?
ఇన్ని హామీలు ఇచ్చిండే. ఓ తెలంగాణ ఆడబిడ్డలారా 2,500 రూపాయలు వెంటనే ఇచ్చేస్తా అని చెప్పి ఏ ఒక్కరికైనా 2,500 రూపాయలు వచ్చిందా? 2,000 రూపాయలు పెన్షన్ సరిపోతలేదు, 4,000 ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? ఎవరికైనా 4,000 రూపాయలు? 4,000 రూపాయలు ఏం కర్మ? 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పి సకలాలకు ఇచ్చిందా? 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి సరిపోతలేదు, తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పి కొత్త పెన్షన్ లేవు. ఇవాళ చివరికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.